Hello everyone, this is Johari. Welcome to my channel Cook with Jo Vlogs. ముస్లిం రిలీజియన్లో ప్రసాదం పూజలు అలాంటివి ఏమి ఉండవు. మా రిలీజియన్లో కేవలం 5 పూట్ల నమాజ్ చేస్తే అదే పూజ లెక్క వస్తుంది. ఇంకా మక్కాకి వెళ్ళినప్పుడు అక్కడ హోలీ వాటర్ ఉంటుంది కదా, జంజం వాటర్, దాన్నే మేము ప్రసాదంలాగా భావించుకుంటాము. కానీ పాత రోజుల్లో తెలియనప్పుడు పూజలాగా చేసుకునేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అది దాని పేరు బాయిస్వి ఫాతిహా అంటారు. సో అప్పుడంతా ఫాతిహా అని చెప్పి చేసేవాళ్ళము. బట్ ఇదంతా చేయకూడదని తెలిసినాక ఎవరు చేసుకోవట్లేదు. కానీ ఒకటి తెలుసా, ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. దీని పేరే ఖీర్ పూరి. ఇప్పుడు ఈ కజ్జికాయలు చేస్తాము, లోపల హల్వా పెట్టి ఇంకా పాయసం చేస్తాం, దాని పేరు ఖీర్. ఇవి రెండు కలుపుకొని తింటామన్నమాట. సూపర్గా ఉంటుంది. అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పుడు కూడా మేము మరవలేము. అందుకే మేమైతే ఇప్పుడు ఫాతిహా అయితే చేయం, కానీ అప్పుడప్పుడు మాకు గుర్తుకొచ్చినప్పుడు ఇయర్లీ వన్స్ అన్న మేమంతా గ్యాదర్ అయినప్పుడు ఇవి చేసుకొని తింటుంటాము. పూజ మాత్రం చేయము. బట్ మీకు చూపించడం కోసం నేను ఇక్కడ పూజ కూడా నేను చూపిస్తున్నాను, ఎలా చేస్తారు ప్రాసెస్ అనేది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇట్లా ఫస్ట్ మైదా పిండి చేసుకున్న చపాతీస్లో చిన్న చిన్న పూరీలాగా చేసుకుని దాంట్లో హల్వా పెట్టేస్తాము. ఈ హల్వా వచ్చి శనగపప్పు హల్వా, షుగర్ వేసి గ్రైండ్ చేసి బాగా అది కుక్ చేస్తామన్నమాట. అప్పుడు దాంట్లో మధ్యలో పెట్టి ఇలా పూరీలు కజ్జికాయలాగా చేసేసినాక బాగా ఆయిల్లో మొత్తం ఫ్రై చేసేస్తాము. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఈ పూరీలు. సో ఇలా అన్ని పూరీలు అయితే చేసేసి తీసి పెట్టేస్తాము. ఇది 1 డే బిఫోరే చేసేస్తాం. పూజ ఎప్పుడైతే ఉంటుందో ఆ 1 డే బిఫోర్ నైటే చేసేస్తాం. ఇలా పూరీలు అన్నీ రెడీ అయినాక పాయసం చేసుకుంటాము మేము. అది రైస్తో కానీ చేస్తారు పాయసం, లేదంటే సూజీతో కూడా అంటే రవ్వతో కూడా చేసుకుంటాము. ఇవన్నీ చేసినాక ఒక క్లాత్ కింద వేస్తామన్నమాట. ఒక చాప మ్యాట్ వేసేసి దానిపైన ఒక రెడ్ క్లాత్ కానీ గ్రీన్ కానీ వైట్ కానీ వేసేస్తాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వేసినాక ఇందులో ఒక ప్రాసెస్ ప్రకారంగా అరేంజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఈ పెసరపప్పు అండ్ బియ్యం రెండు కలిపి పెట్టుకుంటాము. ఇవి పెట్టుకున్నాక దాన్ని ఒక రాశిలా కుప్పలాగా పెడతాము. దానిపైన అది స్ప్రెడ్ చేసేసి ఇక్కడ చూడండి కర్డ్ రైస్ కూడా ఉంటుంది దీంట్లో. ఒక 2 ప్లేట్స్లో కర్డ్ రైస్ కూడా రెడీ చేసుకున్నాక ఈ క్లాత్ కింద వేసినాం కదా, దానిపైన ఇట్లా ఈ పెసరపప్పు బియ్యం కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్క చిన్న కుప్ప మాదిరి పోసి అది స్ప్రెడ్ చేస్తాం. అంటే ఆ ఒక్కొక్క దానిపైన ఆ ప్లేస్లోనే ఆ కుండలు పెడతామన్నమాట. ఇది వచ్చి కుండలు కూడా మట్టి కుండల్లోనే పెడతారు ఈ పూరీలు, చేసుకున్న పూరీలు అవి, పాయసం కూడా. కానీ ఇప్పుడు ప్రాసెస్ మేము చేయట్లేదు, జస్ట్ చూపించడం కోసం మాత్రమే కాబట్టి మేము ప్లేట్స్లోనే పెడుతున్నాము. చూడండి, ఇట్లా ఇవన్నీ వేసేస్తాం. ఇలా వేసాం కదా రైస్ అండ్ పెసరపప్పు, ఇది కూడా నెక్స్ట్ డేకి ఇవన్నీ తీసేసి దీంతో కిచడీ చేసుకునేస్తారు. ఇది కూడా బియ్యం కూడా ఏం వేస్ట్ కాదు. దీన్ని అంతా తీసి కిచడీ లాగా చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా. ఓకే, ఇలా అంతా ఒకసారి మొత్తం వేసేసినాక ఆకు ఒక్కలు ఉంటాయి కదా, ఆ ఆకుని నీట్గా వాష్ చేసుకునేసి ఒక్కొక్క ఆకుగా పెడతాము. అన్నిటి దాని పక్కనంతా ఒక్కొక్క దానికి సెట్ లాగా ఆకులు పెట్టేసినాక దానిపైన ఒక్కలు కూడా పెట్టేస్తాము. దీనికోసము మేము రోజా పూలు కూడా తెప్పించుకుంటాము. రోజ్ ఫ్లవర్స్ తీసుకుని అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అన్నీ మనమంతా షెడ్ చేసి దాని యొక్క లీవ్స్ అన్నీ వేస్తాము. ముందుగా ఆకు పక్కన ఈ డెకరేషన్ అన్నమాట, అంతే, ఇంకేం లేదు. డెకరేట్ చేస్తాము నీట్గా రోజ్ ఫ్లవర్స్ యూస్ చేసేసి. ఇంకా మిగిలిన రోజ్ ఫ్లవర్స్ అంతా కూడా దాని యొక్క పెటల్స్ అంతా షెడ్ చేసి బాగా డెకరేషన్ చేసేస్తాము ఆ క్లాత్ అంతా. ఏమైనా కానీ అసలు ఈ అరేంజ్మెంటే చాలా అందంగా ఉంటుంది కదా, భలే బ్యూటిఫుల్గా ఉంది కదా చూడ్డానికి. అంతే, ఇంకేం లేదు. ఇలా వేసి డెకరేట్ చేసిన దానిపైన మనం అరేంజ్ చేసుకున్నాం కదా కుండల్లో పూరీలు, కజ్జికాయలు, హల్వా పూరీలు అనేసి, అవి ఒక్కొక్క దాంట్లో 11 పెడతాం. ఎందుకంటే ఈ ఫాతిహా పూజ పేరు బాయిస్వి ఫాతిహా అంటాం. అంటే బాయిస్ అంటే 22 కదా. ఈచ్ బౌల్లో అంటే ఈచ్ కుండల్లో 11 పెడతాము. 11 పెట్టేస్తే 22 అయిపోతాయి. ఇది సెంటిమెంటల్గా అట్లా పెడతాం అనమాట. 2 11 పూరీలు పెట్టేస్తాము. నెక్స్ట్ పాయసాలు కూడా 2 బౌల్స్ పెట్టేస్తాము. దాని తర్వాత ఇంకొక చిన్న ఐటెం ఇది ఉంది కదా కర్డ్ రైస్ ప్లేట్స్ కూడా అక్కడ పెట్టేస్తాము. ఇంకొక చిన్న ఐటెం కూడా చేస్తాము, ఇప్పుడు చేయలేదు. అదేం లేదు, మోమోస్ టైప్లో ఉంటాయి. ఆ మోమోస్ షేప్ ఇచ్చి దాని లోపల కూడా ఈ హల్వానే పెడతాము, శనగపప్పు హల్వా. అవన్నీ పెట్టేసినాక మొత్తం అందరు కూర్చునేసి ఆ ఖీరు పూరి వేసుకొని తింటా ఉంటే ఆ టేస్ట్ అసలు సూపర్గా ఉంటుంది. మీకు కూడా టైం ఎప్పుడైనా దొరికితే ఇదే మాదిరిగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చింటే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.